తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులకు తోడు వారాంతం కూడా కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. చూడొచ్చు మనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు శిలాతోరణం వరకు కూడా వ్యాపించాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. మొత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు ఉంటాయి. అవి నిండిన తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లు ఉంటాయి. అవి కూడా నిండిన తర్వాత క్యూ లైన్ అనేది ఇటు శిలాతోరణం వరకు కూడా వ్యాపించింది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. అంటే వారాంతం కావడంతో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో చూసాము, వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగుతోంది. నిత్యం కూడా 75,000 పైగానే స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారాంతంలో దాదాపు 80-90 వేల మంది కూడా స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఎక్కడికక్కడ క్యూ లైన్లో ఉండే భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇవన్నీ కూడా శ్రీవారి సేవ వాలంటీర్ల ద్వారా టీటీడీ అందిస్తుంది. మనం చూడొచ్చు, భక్తులకు ఎక్కడ కూడా మంచినీటి కొరత కానీ, ఆహారం అంటే అల్పాహారం, ఇవన్నీ కూడా కొరత లేకుండా ఎక్కడికక్కడ అందించే కార్యక్రమాన్ని టీటీడీ చేపడుతుంది. ముఖ్యంగా ఇటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నిండిపోయిన తర్వాత క్యూ లైన్లు వెలుపలకు వస్తాయి. క్యూ లైన్ల మేనేజ్మెంట్ కూడా పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టీటీడీ విస్తృతమైన ఇటు చర్యలు తీసుకొని భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున శ్రీవారి సేవకుల్ని వినియోగించి టీటీడీ ఈ యొక్క అంటే రద్దీ సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లయితే చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారాంతంలో భక్తుల రద్దీ అంతకంతకు పెరిగిపోతుంది. దీంతో విఐపి బ్రేక్ దర్శనాలను కూడా క్రమబద్ధీకరించి కేటాయిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఈ నెల మొత్తం కూడా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తామని టీటీడీ ప్రకటించింది. అయినప్పటికీ కాస్త ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో మాత్రం విఐపి బ్రేక్ దర్శనాలు సిఫార్సు లెటర్లు పూర్తిగా రద్దు చేస్తున్న పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. మొత్తం మీద భక్తుల రద్దీ వేసవి సెలవులు ముగిసేంతవరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని టీటీడీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంది. మొత్తంగా క్యూ లైన్లో ఎక్కడ కూడా తోపులాట్లు కానీ తొక్కిసలాట్లు జరగకుండా క్యూ లైన్లంతా కూడా బ్యారికేడ్లు పెట్టి ఎక్కడెక్కడ భక్తులను రద్దీని నిలువరించి క్యూ లైన్లోకి పంపే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. కెమెరామెన్ యశ్వంత్తో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.